హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, జెన్పాక్ నుంచి లేటెస్ట్గా ఒక రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేశారు. సో ప్రాసెస్ అసోసియేట్ జాబ్ రోల్కి సంబంధించి వీళ్ళు రీసెంట్గా రిక్రూట్మెంట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోబోయే ముందుగా ఎంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మినిమం క్వాలిఫికేషన్స్ కింద ఎనీ గ్రాడ్యుయేట్ వాళ్ళు ఎవరైనా సరే మీరు జాబ్కి అప్లై చేసుకోవచ్చు అనమాట. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్ కింద చూసుకున్నట్లయితే ఎనీ గ్రాడ్యుయేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే బాగుండాలి. ప్రొఫిషియెంట్గా రీడింగ్, రైటింగ్ అండ్ స్పీకింగ్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. హై లెవెల్ ఆఫ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ అక్యురసీ, డెమాన్స్ట్రేట్ డెలివరీ, హై క్వాలిటీ ఆఫ్ అవుట్పుట్, అబిలిటీ టు వర్క్ ఇన్ చేంజింగ్ ఎన్విరాన్మెంట్, నాలెడ్జ్ ఆఫ్ బ్యాంకింగ్ టెర్మినాలజీ. సో బ్యాంకింగ్ టెర్మినాలజీకి సంబంధించి చాలా వరకు మీకు తెలిసి ఉండాలన్నమాట. బ్యాంకింగ్ టెర్మినాలజీ పైన మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ఆ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. బీకామ్ వాళ్ళకి, బీబీఏ వాళ్ళకి, బీసీఏ వాళ్ళకి, బీఎస్సీ వాళ్ళకి, బీటెక్ వాళ్ళకి ఎవరైనా సరే మీరు జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. బట్ బీసీఏ, బీకామ్, బీబీఏ వాళ్ళకి చాలా వరకు ప్రిఫరెన్స్ అయితే ఉంటుంది. ఎనీ గ్రాడ్యుయేషన్ అయితే ఇవ్వడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో దీనికి సంబంధించి హైదరాబాద్ లొకేషన్లో అయితే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ లింక్ సబ్మిట్ చేసిన వెంటనే మీకు ఒక కాల్ అనేది రావడం జరుగుతుంది. చిన్న అసెస్మెంట్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ అయితే చేయడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో బ్యాంకింగ్ ప్రాసెస్ సంబంధించి బ్యాంకింగ్ రిలేటెడ్ మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. సో ట్యాక్స్ పేమెంట్ సంబంధించి కానీ, అంతేకాకుండా కస్టమర్ డెమోగ్రఫీకి సంబంధించి కానీ అప్డేట్ చేయడం, కస్టమర్ డెమోగ్రఫీకి సంబంధించి అప్డేట్ చేయడం కానీ, సో ప్రాసెస్ రిక్వెస్ట్ యాజ్ పర్ ద అప్లికేషన్ రెఫరింగ్ టు స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్, జనరల్ లెడ్జర్ అకౌంట్స్. సో అకౌంట్స్ సంబంధించి, అంతేకాకుండా వర్డ్ సంబంధించి కూడా మీకు స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. లెడ్జర్ అకౌంట్స్ సంబంధించి కానీ, పోస్టింగ్ చెక్ డీటెయిల్స్ ఇన్ టు ద బ్యాంక్ సిస్టమ్, కోఆర్డినేటింగ్ విత్ బ్యాంక్ వెండర్స్ టు గ్యాదర్ ఇన్ఫర్మేషన్, రెస్పాండ్ బ్యాక్ కస్టమర్ క్వైరీస్. సో కస్టమర్ క్వైరీస్కి సంబంధించి కూడా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఎప్పటికప్పుడు కస్టమర్కి మీరు సొల్యూషన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో దీనికి సంబంధించి అప్లికేషన్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్లికేషన్ లింక్ కోసం డిస్క్రిప్షన్లో చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.